వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నిన్న జరిగిన అలాట్మెంట్ గురించి నేను ఒక వీడియో చేశాను పూర్తిగా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు ఉన్న చాలా వరకు డౌట్స్ అండ్ మీరు పెట్టిన కామెంట్స్కి ఈ వీడియోలో నేను రిప్లై ఇస్తా. సో వీడియోని పూర్తిగా చూడండి, అలాగే మన వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో విషయానికి వస్తే నిన్న జరిగిన అలాట్మెంట్లో నేను పూర్తి వీడియో ఎలా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఫీ పేమెంట్ ఎలా కట్టాలి, తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఎలా చేయాలి, తర్వాత అవి అన్నీ సేవ్ ఎలా చేసుకోవాలని ప్రతి ఒక్కటి క్లారిటీగా నేను వీడియో చేయడం జరిగింది. సో చాలామంది వాటికి సంబంధించిన డౌట్స్ కామెంట్ సెక్షన్లో పెట్టారు, అలాగే ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశారు. అందరికి కూడా నేను రెస్పాండ్ అవుతున్నాను టైంని బట్టి. సో చాలామంది ఏం డౌట్స్ ఉన్నాయి ఏంటంటే సెకండ్ ఫేజ్కి ఎవరు వెళ్ళొచ్చు, సో ఫీజు ఇలా వచ్చింది ఎలా, సో ఇలాంటివన్నీ నేను ఇప్పుడు తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫస్ట్ మనకు ఇది ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్లోకి వెళ్ళి మీరు క్యాండిడేట్స్ లాగిన్లో ఇక్కడ మీరు సైన్ ఇన్ చేసి మీ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు దీనికి సంబంధించిన పూర్తి వీడియో దీనికి ప్రీవియస్ వీడియో అదే నేను ఐకార్డ్స్లో కూడా ఇక్కడ వదిలేస్తాను, మీరు చూడండి. అలాగే సెకండ్ ఫేజ్కి ఎవరు వెళ్ళొచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరు వెళ్ళొచ్చు అనేది కూడా నేను ఇక్కడ ఐకార్డ్స్లో వదిలేస్తున్నా, చూడండి. మీకు తప్పకుండా ఈ వీడియోస్ కూడా చూసినాక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అప్పుడు మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఐ విల్ హెల్ప్ యూ అవుట్. సో తర్వాత మనం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఉన్న నా కామెంట్స్కి మనం చెప్దాము. అంటే సో సంథింగ్ ఇక్కడ అంటే చాలా కామెంట్స్ ఉన్నాయి, ఇవన్నిటికీ నేను రిప్లై చేసుకుంటుంటే మీకు అందరికీ ఉన్న కామన్ డౌట్స్ కూడా అంటే ఇండివిజువల్గా మెన్షన్ చేయడం వల్ల అందరికీ తెలియదు. సో అందుకే ఒక వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ మనం ఇక్కడ కామెంట్ చూసుకుంటే, సో నాకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ కావట్లేదు అంటే మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది అని ఎప్పుడు మీరు అన్ని బ్రౌజర్స్ క్లోజ్ చేయండి. తర్వాత ఒకవేళ మీకు సీట్ వచ్చి ఉండాలి, మీకు మెసేజ్ వస్తే అప్పుడు మీరు లాగిన్ అయ్యి మీ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. బ్రౌజర్ క్లోజ్ చేసి అన్ని క్లోజ్ చేసి ట్యాబ్స్ కూడా మీరు మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి అంటే బ్రౌజర్ ఓపెన్ చేసి ట్రై చేస్తే ఓపెన్ అవుతుంది. అలా తర్వాత సో ఇప్పుడు నాకెందుకు ఫీ పేమెంట్ రాలేదు అని అంటే, మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో మీకు రియంబర్స్మెంట్ వస్తుంది. మీకు ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఏ క్యాస్ట్ అయినా, మీకు ఎంత రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నా, మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరగదు. ఓన్లీ గవర్నమెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్లోనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరుగుతుంది. ఇది నేను ఇప్పుడే హెల్ప్ లైన్ వాళ్ళకి కాల్ చేసి తెలుసుకున్నాను. సో ఈ రియంబర్స్మెంట్లు అనేవి మీకు ఎందుకు అలా అంటే అప్లై జరగట్లేదు అంటే, ఇప్పుడు మీరు మీ క్యాస్ట్ కానీ మీ ర్యాంక్ కానీ ఇట్లా రిజర్వేషన్స్ ఉన్నా కూడా మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయినా కూడా మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఇంత పే చేయాలని ఎందుకు చూపిస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ అది ఒకవేళ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్ అయితే తప్పకుండా ఫీ అనేది మనమే పే చేసుకోవాలి. మనకి అలాట్మెంట్ ఆర్డర్లో అలా చూపిస్తుంది, కానీ కాలేజ్కి వెళ్ళాక అంటే కొంతమందికి అలాట్మెంట్ ఆర్డర్లో కట్టమని చూపిస్తుంది. ఫీ పేమెంట్ రాని వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అయితే కాలేజ్కి వెళ్ళినాక తప్పకుండా మన ఫైనాన్స్ కాలేజ్ మీరు చూస్ చేసుకున్నారంటే తప్పకుండా ఫీజు అనేది మనం కట్టాల్సిందే, అది ఎవరైనా రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా మన ర్యాంక్ ఎంత అయినా కూడా. సో ఇంకొకటి మనకు వచ్చిన కామన్ డౌట్, ఇప్పుడు నాకు ఎంకే ర్యాంక్ వచ్చింది, బీసీ ఫస్ట్ ఫేజ్లో జేవీ వచ్చింది, సెకండ్ ఫేజ్లో మధురక కాలేజ్. సో ఇప్పుడు మీకు వచ్చిన కాలేజ్కి మీకు సాటిస్ఫై కాక వేరే కాలేజ్కి వెళ్దాం అనుకునే వాళ్ళకు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు అంటే ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ఫేజ్ అని వీళ్ళు వెబ్సైట్లో అఫీషియల్ పీడిఎఫ్స్ పెట్టారు. సో ఆ కాలేజ్ అంటే మీరు పెట్టిన కాలేజ్, మీరు అనుకునే కాలేజెస్కి దానిలో ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ఫేజ్ కట్ ఆఫ్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి. సో ఆ కట్ ఆఫ్స్ని మీరు చూసి మీకు సెకండ్ ఫేజ్లో మీ ర్యాంకుకు మీరు అనుకునే కాలేజెస్కి కట్ ఆఫ్ ఉందా లేదా అనేది ఒకటి చూసుకొని నియర్ బై ఉంటే పెట్టండి, తప్పకుండా వస్తుంది. అంతేగాని నాకు అదే కాలేజ్ కావాలి అని ఓన్లీ మీరు అనుకున్న కాలేజ్ పెడితే ఒకవేళ మీ ర్యాంక్కి అది సరిపోకపోతే మీకు ఏ సీట్ అనేది అలాట్మెంట్ జరగదు. మన కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్గా ఇలా ఒక 4-5 మెసేజ్ చేశారు, నాకు అలాట్మెంట్ రాలేదు అంటే నాకు సీట్ అలాట్ కాలేదు, ఏం చేయాలని. సో మీరు అంటే మీకు నచ్చిన కాలేజ్ పెట్టడం కాదు, మీ ర్యాంకుకి ఏ కాలేజ్ వస్తుంది అనేది ప్రాపర్గా చూసుకొని పెడితే అనేది తప్పకుండా మీకు మంచి కాలేజే వస్తుంది. అంటే మనకు
ఆ కాలేజెస్ అనేటివి వెతుక్కునే ఓపిక అనేది ఉండాలి. నేను టాప్ 10 అంటే ఇప్పుడు నా ఒపీనియన్ మీకు చెప్తా. ఇప్పుడు ఈ కాలేజ్ బాగుంటది, ఈ కాలేజ్ బాగుంటది. తర్వాత ఆ కాలేజ్ వెళ్ళినాక మీకు నచ్చలేదు, మీరు అడ్జస్ట్ కాలేదు అనుకోండి, తర్వాత నన్ను అనుకుంటారు అలా. అందుకే సో నేను మీకు ఏంటంటే అఫీషియల్‌గా మీకు నచ్చే కాలేజెస్ వాళ్ళు పీడిఎఫ్స్ పెట్టారు. సో అవి చూసుకొని మీరు మీ నియర్ బై ర్యాంక్ ఉన్న నియర్ బై కాలేజ్ అంటే మీ ర్యాంకుకు నియర్ బై ఏ కాలేజెస్‌కి వచ్చాయో అవి పెట్టేసుకోండి. మీకు తప్పకుండా వస్తది. అంటే నియర్ బై మనకు ఒక 10-15 కాలేజెస్ పెడితే మీకు తప్పకుండా ఏదో ఒక కాలేజ్ దానిలో అలాట్ అవుతుంది. సో టూరిజం వచ్చింది. బట్ ఈ స్పెషలైజేషన్ బాగుంది. సో ఎంజీయూబీ స్పెషలైజేషన్ అనేది నాది కూడా అదే స్పెషలైజేషన్, కానీ ఓయూలో వచ్చింది. సో ఈ స్పెషలైజేషన్ అనేది బాగానే ఉంటుంది. ఏ మనకు టూరిజం అంటే సంబంధించిన టైప్ హోటల్స్ అండ్ మోటల్స్, తర్వాత టూరిస్ట్ ఇక్సిగో, ఐబిఓ ఇలాంటి వాటికి మనకు ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో నేను కూడా ఇదే తీసుకున్నాను, మీరేం బాధపడకండి, ఇలాంటిది బాగానే ఉంటుంది స్పెషలైజేషన్. సో వన్ థింగ్ ఏంటంటే ఏ స్పెషలైజేషన్ బాగానే ఉంటుంది, కానీ ఏంది మనం అక్కడికి వెళ్ళి మనం తీసుకున్న కోర్స్కి రిక్వైర్డ్ స్కిల్స్ అనేటివి నేర్చుకుందామా, అందులో ఉండే జాబ్స్కి తగ్గట్టు స్కిల్ సెట్ ఉందా మనకి, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇప్పుడు టూరిజం అంటే టూరిజంలో ఉండే మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్, లేకపోతే హోటల్ ఇండస్ట్రీ గురించి, లేకపోతే ట్రావెల్ ఇండస్ట్రీ గురించి మనం తెలుసుకొని దాంట్లో వాడే మెజారిటీ ఆఫ్ స్కిల్స్ మన దగ్గర ఉన్నాయి. అంటే టూరిజంలో మనకు కావాల్సింది మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్, నెక్స్ట్ హౌ హోటల్స్ కానీ, లేకపోతే టూరిజం కానీ, లేకపోతే బుకింగ్ వెబ్సైట్స్ కానీ ఇలాంటివి ఎలా వర్క్ అవుతాయి, మనం ఎట్లా దాంట్లో ఒకవేళ జాబ్ ఉంటే ఎలా దాన్ని అందులో ఉండే స్కిల్ సెట్ మన దగ్గర ఉందా లేదా. ఇప్పుడు ఫైనాన్స్ తీసుకుంటే మనకు ఫైనాన్స్ గురించి మనకు ఐడియా ఉండాలి, లేకపోతే హెచ్ఆర్ తీసుకుంటే హెచ్ఆర్కి సంబంధించిన విషయాలన్నీ ఐడియా ఉండాలి. సో మీరు బ్రాంచ్ గురించి ఏం బాధపడకండి, మీకుండే అందులో ఉండే స్కిల్ సెట్ అనేది ఇంపార్టెంట్. సో తర్వాత ఇప్పుడు ఈ కాలేజ్ ఎలా ఉంటుంది, ఇలా చాలా మంది అడుగుతున్నారు, వాళ్ళకి వచ్చిన కాలేజ్ మెన్షన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్సెస్. ఓకే, మీరు అడగడం కరెక్టే. ఇప్పుడు స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్లో సీట్ వచ్చిన కాలేజ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆ కాలేజెస్ అన్ని లైక్ కొన్ని కాలేజెస్లో ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది కానీ ఫ్యాకల్టీ బాగుంటుంది, కొన్నిట్లో ఫ్యాకల్టీ బాగుంటుంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, కొన్నిట్లో ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలేజెస్ అనేవి మనకు ఉంటాయి. సో ఆ కాలేజ్ మంచిదా లేకపోతే దానిలో మనం జాయిన్ అవ్వడం వర్తా కాదా అనడం మాత్రం మనం చెప్పలేము. కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ పర్సనల్ ఒపీనియన్. కొంతమందికి వాళ్ళకు ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండే వెళ్దాం అనుకుంటారు, కొంతమందికి ఫ్యాకల్టీ బాగుండాలి, కొంతమందికి వాళ్ళు జాయిన్ చేసే కాలేజ్ ఎన్విరాన్మెంట్ బాగుండాలి, కొంతమందికి ట్రావెలింగ్ చూసుకుంటారు. సో ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ యువర్ అంటే మీరు ఒకవేళ ఫీ అఫోర్డ్ చేసుకోగలుగుతాం అని అంటే ఇంకా చాలా బెటర్ కాలేజెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు వచ్చిన కాలేజ్ని మనం మంచిగా కాదా అని అంటే డిపెండ్స్ కంప్లీట్లీ మన పర్సనల్ ఒపీనియన్ అది. అంటే మన కాలేజ్లో ఏం చూసి జాయిన్ అవుదాం అనుకునేది మనకు ఒకటి తెలిస్తే మనం ఆ కాలేజ్ని ఎందుకు చూస్ చేసుకున్నాం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఓయూ ఎందుకు పెట్టుకున్నా అంటే లైక్ ఓయూ అనేది ఇట్స్ ఏ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, మళ్ళీ అది ఒక గవర్నమెంట్ కాలేజ్. అలాగే ఇట్ ఓపెన్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే ఇప్పుడు నేను ఫీ పే చేసుకోలేను కాబట్టి నేను గవర్నమెంట్ ఫస్ట్ నేను పెట్టిన ఆప్షన్స్ ఏంటి, ఫోర్ గవర్నమెంట్. సో నాకు ఫీజు రియంబర్స్మెంట్ అది. సో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నేను ఒకటి చూసుకున్నా. తర్వాత ఏం చేసా, అది మనకు ఇప్పుడు ఈ కోర్స్ చేస్తే దాంట్లో వచ్చే డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఏంటివి. సో సెకండ్ అది. తర్వాత మనకు అందులో జాయిన్ కావడం అంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి సో ఆ కాలేజ్ను నేను అడ్జస్ట్ అవుతానా లేదా, అంటే ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఓకేనా అంటే నేను ఓయూ ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాను కాబట్టి నాకు ఓయూ అంటే ఓకే, ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నచ్చింది. నెక్స్ట్ నా ఫైనాన్షియల్ స్టేటస్, తర్వాత కాలేజ్లో జాయిన్ అయినాక మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఈ మూడు మీరు చూసుకొని కాలేజ్ పెట్టుకున్నారంటే ఈజీ. అంటే మీరు ఒక కాలేజీని డిసైడ్ చేసుకోగలుగుతారు. సో ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళి వాళ్ళ ప్యాకేజెస్ ఉంటాయి అక్కడ. వాళ్ళ ఎంబీఏకి సంబంధించిన, ఎంసీఏకి సంబంధించిన వాళ్ళ ఇన్స్టిట్యూట్కి హైయెస్ట్ ప్యాకేజెస్, ప్లేస్మెంట్స్ వచ్చిన కంపెనీస్ ఇలా ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మీరు చూసుకుంటే మీకు ఒక ఓవర్ వ్యూ వస్తుంది. సో ఇలా చూసుకొని మీరు కాలేజ్ అనేది డిసైడ్ కండి. సో మేఘా కాలేజ్లో వచ్చింది గట్కేసర్, మంచి కాలేజ్ అయినా బ్రో 1300 చూపించింది. సో ఇప్పుడు మనం పర్టికులర్గా ఈ కాలేజ్ మంచిదా ఆ కాలేజ్ మంచిదా అని మనం ఏం చెప్పలేము, ఎందుకంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్. ఇప్పుడు మనం చదువుకున్న కాలేజీలు మనకి ఏమనిపిస్తుంది, మనకి ఇన్ని రోజులు వేస్టేజ్ అయిన కాలేజ్లా అనిపిస్తుంది. కానీ కొంతమందికి బయట వాళ్ళకు మా కాలేజ్ అంటే నేను ప్రీవియస్గా గ్రాడ్యుయేషన్ చేసిన కాలేజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ తెలంగాణ. తర్వాత ఏమైంది, కానీ నాకు ఆ కాలేజ్ నచ్చలేదు. సో ఇట్ కంప్లీట్లీ ఇట్స్ పర్సనల్ పర్స్పెక్టివ్ అండి.
సో తర్వాత సెయింట్ జేవియర్ కాలేజ్లో సీట్ వచ్చింది, నాకు అదే నచ్చట్లేదు, నేను సెకండ్ ఫేజ్కి వెళ్తాను, దాంట్లో కూడా మంచి కాలేజ్ రాకపోతే అది పోతుందా ప్లీజ్ చెప్పండి. సో మీరు కాలేజ్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజ్లో జాయిన్ అయ్యి ఫీ పేమెంట్ చేశారు అనుకోండి, మీ సీట్ అనేది ఎటు పోదు. ఒకవేళ లేదు అది ఏం చేయకుండా డైరెక్ట్ సెకండ్ ఫేజ్కి వెళ్ళాలంటే మీ ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది వెళ్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ ఫస్ట్ ఫేజ్ సీట్ ఉండాలి అనుకుంటే తప్పకుండా ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజ్లో చెయ్యాలి. తర్వాత మీరు సెకండ్ ఫేజ్కి వెళ్తే ఆ ఫీజు అనేది అటు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది ఒక మెయిన్ క్వశ్చన్. తర్వాత బ్రో నేను ఈడబ్ల్యూఎస్ నా ర్యాంక్ 3500, నేను ఆప్షన్లో 11 కాలేజ్ పెట్టా, ఆ కాలేజ్లో 11K ర్యాంక్ ఇంక్లూడ్ అయిన కాలేజెస్ కూడా ఉన్నాయి, కానీ ఒక్కో కాలేజ్ కూడా అలౌట్ అవ్వదు. సో ఈ థింగ్ ఏందనంటే ఈ కాలేజ్ అలౌట్ కాకపోవడం ఏంది అనంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మీ కేటగిరీ. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇక్కడ 11 కాలేజ్ పెట్టా 11K ర్యాంక్ ఇంక్లూడ్ అయింది అని అంటే మీరు ఒక థింగ్ అంటే మీరు ఆప్షన్స్ సేవ్ చేయడం అనేది జరిగిందా, ఒకవేళ దాన్ని ప్రింట్అవుట్ తీసుకున్నారా అంటే ఇట్స్ ఓకే, మీరు సేవ్ చేశారు, మీ నుండి ఏం మిస్టేక్ లేదు. కానీ కంప్లీట్లీ ఇప్పుడు ఈ అలాట్మెంట్ అనేది దీని అల్గారిథం ఎలా ఉంటుందంటే మనకు అది పర్టికులర్గా ఎవరికి కూడా తెలియదు. సో మీరు ఆ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఓసీ అని చూస్తారు. మీరు ఓసీ వాళ్ళకు ఆ కేటగిరీలో అంటే ఇప్పుడు ఆ 11 కాలేజెస్లో మీరు పెట్టిన కేటగిరీలో ఓసీ వాళ్ళకు అంటే మీ ఈడబ్ల్యూఎస్ ఓసీ కేటగిరీ 11 మీరు పెట్టిన ర్యాంకుకు ఆ కాలేజ్కి వచ్చిందా అని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఈ సెయింట్ జేవియర్ కాలేజ్ అనేది నాకు తెలిసి ఒక మంచి కాలేజ్ మేనేజ్మెంట్కి. సో జాయిన్ అవ్వండి, కానీ నేను చెప్పినట్టు పర్సనల్, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద పర్సనల్ పర్స్పెక్టివ్ అండి ఎవరికైనా. సో బ్రో గవర్నమెంట్ యూనివర్సిటీలో సీట్ వస్తే మొత్తం ఫ్రీ అయినా మాత్రం మనం ఏమైనా ఫీ, సో మనకు ఎక్కడ అంటే ఏ గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చినా కూడా మనం మినిమం జాయినింగ్ అప్పుడు అడ్మిషన్ ఫీజు అని మళ్ళీ మంత్లీ మెస్ ఫీజు అనేది ఖచ్చితంగా మనకి ఏ గవర్నమెంట్ కాలేజ్ వచ్చినా కూడా మనం ఫీ పే చేయాల్సిందే. దేనికి? ఒకటి జాయినింగ్ అప్పుడు, రెండు మనకు హాస్టల్ మెస్ ఫీజు అనేది ఉంటుంది, ప్రతి మంత్ మనం పే చేయాల్సిందే అంతే. మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఏమైనా పే చేయాలి అని ఉంటే అది పే చేయాల్సి ఉంటుంది. లేదు మీకు అలాట్మెంట్ ఆర్డర్లో 0 వచ్చింది అని అంటే 0. సో మీకు ఇంకొకటి చాలా మందికి అలాట్మెంట్ ఆర్డర్లో పేడ్ నిన్న ఒక ఆమె మల్లారెడ్డి వచ్చిందని చెప్పింది. సో తనకి స్టూడెంట్ అలాటెడ్ అమౌంట్ అనేది 0, కానీ తను కరెక్ట్ చూసుకోక అమౌంట్ ఇంత చూపిస్తుంది అని అడిగింది. సో మీరు స్టూడెంట్ అమౌంట్ పేయబుల్ బై స్టూడెంట్ అనేది ఒకటి చూసుకోండి. సో అది మీకు ఎంత ఉంటే అమౌంట్ అంత కట్టాల్సి ఉంటుంది, ఓకేనా. తర్వాత పాలమూరు యూనివర్సిటీ పీజీ సెంట్రల్ గద్వాల్ సీట్ వచ్చింది, మంచిది. సో యూనివర్సిటీస్ అనేటివి ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ అనేటివి బెటర్, ఎందుకనంటే మీకు వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బాగుంటుంది. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఫెసిలిటీస్ అనేటివి మనకు అరౌండ్ హైదరాబాద్ ఉన్న కాలేజెస్లో మాత్రమే బాగుంటుంది. తర్వాత మనం డిస్ట్రిక్ట్స్లోకి వెళ్తే అంత బాగుండదని నా ఒపీనియన్. అంటే ఇట్స్ నా ఒపీనియన్, మీరు అది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ ఫేజ్లో ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చిన తర్వాత 2 ఫేజ్లో నాకు సీట్ వస్తా, 1 ఫేజ్లో వచ్చిన కాలేజ్ క్యాన్సిల్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్లో ఫీ పే చేసి కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, సో మీకు సెకండ్ ఫేజ్ పెట్టుకున్నారు. సో మీరు సెకండ్ ఫేజ్లో యాక్సెప్ట్ చేశారు అనుకోండి కాలేజ్ని, సెల్ఫ్ రిపోర్టింగ్ అందులో వేశారు అనుకోండి, ఆ కాలేజ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్లో చేయలేదు అనుకుంటే ఫస్ట్ ఫేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇదే సేమ్ బ్రో, ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయింది, బట్ సెకండ్ ఫేజ్ వెళ్ళాలంటే ట్యూషన్ ఫీజు పే చేయాలా. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సిందే. మాకు అవసరం లేదు, మాకు ఫస్ట్ ఫేజ్తో సంబంధం లేదు, మాకు ఏమున్నా సెకండ్ ఫేజ్లో చూసుకుంటా అనుకుంటే మీరు ఏం ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోండి. ఇంకోటి, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేది మీ సర్టిఫికేట్స్ ఏవైనా పెండింగ్ ఉన్నా కూడా మీరు మళ్ళీ సెకండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి ఆ వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్న మీ క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఇవన్నీ ఎస్ అని పెట్టించుకోండి. సో నెక్స్ట్ కౌన్సిలింగ్ అదే వెబ్ ఆప్షన్స్కి మీకు తప్పకుండా ఈ రిజర్వేషన్స్ అనేవి అప్లై అయ్యి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్, ఈడబ్ల్యూఎస్ కోటా ఇలా అన్నీ అప్లికేబుల్ అవుతాయి. సో ఇది మీరు ఏంటి, మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ ఉండాలి, సెకండ్ ఫేజ్లో ఒకవేళ మనకు మంచి కాలేజ్ రాకపోతే ఎలా అనేది ఒకటి మీరు గుర్తుపెట్టుకొని మీరు ఏ డిసిషన్ అయినా తీసుకోండి. ఎందుకంటే ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ద వర్స్ట్. అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ దాంట్లో కొంచెం యావరేజ్ కాలేజ్ వచ్చి మీరు ఇంకొంచెం మంచి కాలేజ్ కోసం చూస్తున్నారంటే
సెకండ్ ఫేజ్లో మాక్సిమం సీట్స్ అని ఫిలప్ అయిపోతాయి. సో మీరు సెకండ్ ఫేజ్ పెట్టుకొని ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఫస్ట్ ఫేజ్ సీట్ వెళ్ళిపోతుంది. సెకండ్ ఫేజ్ మీరు తప్పకుండా వచ్చిన కాలేజీలో జాయిన్ కావాల్సి ఉంటుంది. సో ఈ డౌట్ క్లియర్ అయింది. తర్వాత మొత్తం అయిపోయాక సేఫ్ లాగౌట్ చేసేయండి. తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేస్తుంటే పాస్వర్డ్ 11 ఉన్నాయి బట్ 10 లెటర్స్ యాడ్ అవుతున్నాయి బ్రో, పాస్వర్డ్ ఎందుకు? ఇప్పుడు మనకు ఒకసారి దాని మీద ఎంటర్ చేశాక వాళ్ళు అంటే మనకు ఆటో ఫిల్ అనేది ఒకటి ఉంటుంది. ఏంటిదని అంటే మన పాస్వర్డ్ అనేది ఫుల్గా అంటే ఆ పాస్వర్డ్ లెంత్ ఎంత ఉందో అలా మొత్తం ఎక్స్టెండ్ అవుతుంది. మీకు దాంతో ఏం ఇష్యూ లేదు. మీరు ఓన్లీ అది మనకు అనవసరమైన విషయం. సో మీరు ఓన్లీ మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయిపోండి. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, ట్యూషన్ ఫీ పే చేసా, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా అయిపోయింది, కానీ కాలేజ్ నచ్చలే. మరి నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి అంటే మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ పెట్టాలా, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలా? అయితే ఇప్పుడు మీకు సర్టిఫికేట్స్ అన్ని పూర్తిగా వెరిఫై అయిపోయాయి అనుకుంటే మీరు డైరెక్ట్గా సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయినాక వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టేసుకోవచ్చు. లేదు పెండింగ్ ఉన్నాయి, నేను ఫస్ట్ ఫేజ్లో వెరిఫికేషన్ అటెండ్ కాలేదు అనుకున్న వాళ్ళు సెకండ్ టైం వెరిఫికేషన్ వెళ్ళాలి. లేకుంటే ఫస్ట్ టైంలో వెరిఫికేషన్ అయిన వాళ్ళు మాత్రం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇంకొకటి, ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయింది బట్ టీసీ పెండింగ్ ఉంది, మళ్ళీ వెళ్ళాలా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి? అవసరం లేదండి. టీసీ పెండింగ్ ఉంటే మన టీసీ డైరెక్ట్ కాలేజ్లో జాయిన్ అయినాక కాలేజ్లో ఇచ్చేయాలి. టీసీతోని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏం సంబంధం ఉండదు. సో టీసీ అనేది మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఏంది అని అంటే మీరు ఒక కాలేజ్ నుంచి ఒక కోర్స్ నుంచి ఇంకో కాలేజ్లో జాయిన్ అయ్యడానికి, ఇంకో కోర్సులో జాయిన్ అయ్యడానికి ఒక సర్టిఫికేట్ అన్నట్టు. ఏంది అని అంటే ఓకే తిను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం వస్తున్నాడు, దానికి ప్రూఫ్గా మా దగ్గర సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసిండు టీసీ అని వాళ్ళు ఇస్తారు అన్నట్టు. టీసీ అనేది దానికి ఉపయోగపడుతుంది. సో బ్రో ఓయూ సిద్దిపేటలో ఎలా ఉంటుంది? సో నేను చెప్పేది ఏంటంటే ఏ గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాలేజెస్ రాదర్ దెన్ హైదరాబాద్, అంటే మనకు హైదరాబాద్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్ తప్ప ఏ డిస్టిక్లో కూడా అంత బాగుంటుంది అని నేను అనుకోవట్లేదు. ఒకవేళ సెకండ్ ఫేజ్లో వెళ్ళిన కాలేజ్ నచ్చకపోతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్. సో ఇది ఏంటి అంటే మీరు తప్పకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఫస్ట్ ఫేజ్లో చేయాలి. చేస్తేనే మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది ఉంటుంది. లేదు అని అంటే సెకండ్ ఫేజ్లో వచ్చిన దానిలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు థర్డ్ ఫేజ్ అనేది ఉండదు, ఓన్లీ 2 ఫేజెసే ఉంటాయి. తర్వాత ఒకవేళ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చకపోతే ఫస్ట్ ఫేజ్, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అవ్వచ్చు. లేదని అంటే తప్పకుండా మీరు సెకండ్ ఫేజ్లోనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. బ్రో బ్రో నాది సీట్ అలాట్మెంట్ ఫ్రమ్ చూస్తే మొత్తం ఫుల్ ఉంది, ఎస్ఎన్ఐ 1 lakh పే చేయాలి ఇన్కమ్. సో ఇది మెయిన్ థింగ్ ఎక్కడ జరిగింది అని అంటే మీకు సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్ అయితే అలా జరుగుతుంది. మీకు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ అనేవి మీరు చూసి పెట్టుకోవాలి. అందుకే మీరు అఫీషియల్ వెబ్సైట్లో ప్రొఫైల్ అని ఉంటుంది, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, అక్కడికి వెళ్ళి అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్ అయితే మీరు ఫీ పే చేసుకోగలిగితేనే ఆ కాలేజెస్ పెట్టుకోండి. సో ఇలా నేను కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకు ప్లీజ్ పింగ్ మీ ఇన్స్టా అంటున్నా. సో ఇన్స్టాలో నేను తప్పకుండా అందరికి రిప్లైలు ఇస్తున్నా. వైకేంట్ ఆన్సర్ ఇయర్ అని అంటే ఇట్స్ లైక్ అంటే ఆమె పూర్తిగా చెప్పలేదు ఇక్కడ, ఆమె సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టిందా ఏం పెట్టిందో నాకు చెప్పలేదు కదా. సో అందుకే నేను ఇక్కడ పింగ్ చేయలేదు. సో అంటే నేను పర్టికులర్గా ఈమెకి ఇచ్చిందని కాదు, చాలా మందికి అలానే ఇచ్చా. సో ఇంకొంతమందికి నాకు ఐసెట్లో 6,500 ర్యాంక్ వచ్చింది. అండ్ ఒక కన్సల్టెన్సీ వాళ్ళు మెయిన్గా ఈ కన్సల్టెన్సీ వాళ్ళను నమ్మకండి. నేను నిన్న చెప్దాం అనుకున్నా ఇదే వీడియోలో కానీ మర్చిపోయా. ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఫోన్ చేసి ఈ కాలేజ్ పెట్టుకోండి ఇలా అని మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రీ ఉంటుంది అంటారు, మేము రిటర్న్ డబ్బులు ఇస్తాం అంటారు, మీకు రియంబర్స్మెంట్ ఇస్తాం అంటారు, హాస్టల్ ఫీజు అంటారు, ఇలా ప్రతి ఒక్కటి చెప్తారు. కానీ మీరు అస్సలు నమ్మకండి. ఎందుకనంటే వాళ్ళు ఇట్స్ టైప్ ఆఫ్ ఏ కమిషన్ బేస్డ్ బిజినెస్. వాళ్ళు ఎన్ని అడ్మిషన్లు చేపిస్తే వాళ్ళకి అంత కమిషన్ ఇస్తారు కాలేజ్ వాళ్ళు. సో మిమ్మల్ని జాయిన్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది అని అంటే మీ నుంచి వచ్చే రియంబర్స్మెంట్ కానీ మీ నుంచి వచ్చే కాలేజ్కి బెనిఫిట్స్ కానీ అన్నీ వాళ్ళకి వెళ్తాయి. సో మీకు ఏ ర్యాంక్ వచ్చినా మీకు సీట్ రాదు అనుకున్నా కూడా కన్సల్టెన్సీ వాళ్ళని నమ్మకండి. మెయిన్గా మీరు అఫీషియల్ అంటే మీ ఓన్గా రీసెర్చ్ చేసుకొని మీరు ఏ కాలేజెస్ అయినా పెట్టుకోండి. రీసెర్చ్ అని అంటే ఏం లేదు, మీకు వచ్చిన ర్యాంకు, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కట్ ఆఫ్ ఏంటి, మీరు ఏ కాలేజెస్ పెట్టుకుందాం అనుకుంటున్నారు,
మీ ర్యాంకుకి ఆ కాలేజెస్ వస్తాయా, లేకుంటే ఇంకొంచెం కాలేజెస్ అయింది, ఇవి చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి తప్ప ఇలా కన్సల్టెన్సీ వాళ్ళని నమ్ముకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే మాత్రం తప్పకుండా ఇలానే మోసపోవాల్సి వస్తుంది. బ్రోకి ఏం జరిగిందనంటే తిను ఎంసీఏ పెట్టాడు, కానీ ఆ కాలేజ్లో ఎంసీఏ అనేది లేదు, ఎంబీఏ ఉంది. సో తను ఇప్పుడు ఏం చేయాలి? అఫీషియల్ వెబ్సైట్లో కూడా నేను కూడా చెక్ చేసా, వాళ్ళ దాంట్లో ఎంసీఏ లేదు, కానీ ఆప్షన్స్లో చూపించింది అని అంటే కాలేజ్లో ఎంసీఏ ఉంటుంది, కానీ వాళ్ళు వెబ్సైట్లో మెన్షన్ చేయడం మర్చిపోయి ఉంటారు. 27,000 అనేది హ్యూజ్ అమౌంట్, మనకు కూడా డబ్బులు అనేటి ఇట్స్ హ్యూజ్ అమౌంట్. కాబట్టి మీరు ఇలా ఎవ్వరు చెప్పినవి నమ్మకండి, మీ ఓన్గా మీరు. ఎందుకంటే ఇప్పుడు తిను కన్సల్టెన్సీ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాడు, కానీ అక్కడ జరిగిన లాస్ ఎవరికి? మనకు జరిగింది. సో మనమే మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైనా కాలేజ్ని సజెస్ట్ చేస్తే మీరు అస్సలు దాన్ని చూస్ చేసుకోకండి. మీరు పర్సనల్గా రీసెర్చ్ చేసి ఆ కాలేజ్ మీకు ఓకే అనుకుంటే మీరు ఆ అమౌంట్, కాలేజ్ యొక్క ఫీజు నేను పే చేసుకోగలను, 2 years ఇప్పుడు ఆ ఫీజు అనేది నేను భరించుకోగలను, ఉండే ఖర్చులు కూడా నేను భరించుకోగలను అనుకుంటేనే ఆ కాలేజెస్లో జాయిన్ అవ్వండి. అంతేగాని నేను చెప్పిన, కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు, లేకపోతే మా ఇంటికాడ అన్నయ్య చెప్పిండు, అంకుల్ చెప్పిండు అని మీరు ఎటువంటి కాలేజెస్లో కూడా పెట్టకండి. ఎందుకంటే మిస్టేక్ ఒకటి చెప్తే చేయడం వల్ల మిస్టేక్ చేసామనంటే ఆ రిగ్రెట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. అదే మన ఓన్గా మనం మిస్టేక్ చేసుకున్నాం అనుకో, మనం నేర్చుకుంటాం. అంటే టైప్ ఆఫ్ నేను నా ప్రీవియస్ కౌన్సిలింగ్లో చేసిన మిస్టేక్స్ వల్లనే నేను ఇప్పుడు అన్నీ తెలుసుకొని, ఇలా అన్నీ కాకపోయినా కొంచెం కొంచెం తెలుసుకొని హౌ కౌన్సిలింగ్ వర్క్స్, మనం ఎట్లా పెట్టుకోవాలి, మంచి కాలేజ్ ఎలా పెట్టుకోవాలని నాకు ఎంతో కొంత తెలుసు. కాబట్టి నాకు 5,000 ర్యాంక్ వచ్చినా కూడా నేను ఓయూలో సీట్ వచ్చింది అన్నట్టు. అంటే వీ షుడ్ చూస్ పర్ఫెక్ట్లీ అన్నట్టు అట్లా. సో నాకు పడకంటి ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్లో సీట్ వచ్చింది, ర్యాంక్ 5 బీసీడీ గెస్ట్ సిబిఐలో. సో నేను ఇదే చెప్తున్నా, మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ యొక్క ఫస్ట్ ఫేజ్, లాస్ట్ ఫేజ్ కట్ ఆఫ్స్ చూసుకొని మీరు కౌన్సిలింగ్ అనేది, వెబ్ ఆప్షన్స్ అనేవి ప్రిఫరెన్స్లు ఇవ్వండి. ఇది నేను చెప్పదలుచుకున్నది. నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, బట్ నాట్ ఇంట్రెస్టెడ్, కాలేజ్ సెకండ్ ఫేజ్ పెట్టుకోవాలని. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలా వద్దా? సో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చెయ్యండి, చేస్తేనే మీకు వచ్చిన ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది ఉంటుంది. తర్వాత మీరు ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సెకండ్ ఫేజ్ సీట్ అనేది మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ. మీరు ఇలా కామెంట్ చేస్తే ఇట్ గివ్స్ మీ మోటివేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇలాంటి కంటెంట్ మేము ముందుకు తీసుకొస్తున్నందుకు. సో ఇప్పుడు పే చేసిన అమౌంట్ 2 years, లేకపోతే మనకు చూపించే ఫీజు 1 year మాత్రమే, 2 years కాదు. మళ్ళీ సెకండ్ ఫేజ్కు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరిగి అన్ని డాక్యుమెంట్స్ ఎస్ అని ఉంటే, పెండింగ్ ఏం డాక్యుమెంట్స్ లేకపోతే మీరు డైరెక్ట్ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నా సీట్ అలాట్మెంట్ మెసేజ్ రాలేదు. సో మీకు సీట్ అలాట్ కాలేదు, మీరు మంచి కాలేజెస్ అంటే మీ ర్యాంకుకి తగ్గట్టు కాలేజెస్ పెట్టుకోండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం లేదు బ్రదర్, మన సెకండ్ కౌన్సిలింగ్ ఎవరెవరు అటెండ్ కావాలి అనేది నేను పూర్తిగా వీడియో చేశాను. అది చూసి సెకండ్ ఫేజ్ అటెండ్ అయ్యి మీరు మీకు ర్యాంకు తగ్గ కాలేజెస్ పెట్టుకోండి. సైఫాబాద్ కాలేజ్లో సీట్ వచ్చింది, బాయ్స్ హాస్టల్. సో ఈ ఓయూకు అఫిలియేటెడ్ ఉన్న సైఫాబాద్ అండ్ ఇంకొక ఏరియా ఉంటుంది, దాంట్లో మాత్రమే హాస్టల్స్ ఉన్నాయి. అది ఎంబీఏ వాళ్ళకు, ఎంసీఏ వాళ్ళకు నాకు తెలియదు. మళ్ళీ సో ఇలా ఈ కాలేజెస్ నాకు వచ్చింది వర్తేనా అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. నేను అదే చెప్తున్నా, కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. మీకు ఆ కాలేజ్ని ఆ ఫీజు అఫోర్డ్ చేయగలుగుతా అనుకుంటే మీరు వెళ్ళండి, లేదు అనుకుంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళండి. కాలేజ్ బట్ ఐ వాంట్ టు డ్రైవ్ బెటర్ కాలేజ్ అగైన్. రిజిస్ట్రేషన్ ఏం అవసరం లేదు. మళ్ళీ మనకు వెబ్ ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అయినప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోండి, అంతే. సో హలో బ్రో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు, అప్పటి వరకు రాలేదు. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే సెకండ్ ఫేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది వెళ్ళి ఈ పెండింగ్ ఉన్న ఇన్కమ్ని క్లియర్ చేయించుకోండి. సో మనకు ఒక్కసారి అలాట్మెంట్, ముందే చెప్పాము మన వీడియోస్లో, ఒక్కసారి మనకు అలాట్మెంట్ ఆర్డర్లో ఇంత అమౌంట్ పే చేయాలి అని వస్తే మనం ఏం చేయలేము. నేను అదే చెప్పా. ఇప్పుడు మీకు అమౌంట్ ఎంత పే చేయాలని వస్తే మనం అంత అమౌంట్ పే చేయాల్సిందే. అందుకే నేను అందరికీ సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్నాయి, ముందే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పెట్టేసుకోండి అని చెప్పేశాను. సో
సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ మనకు 21st 20 అండ్ 21st ఉంటాయి. చూసుకోండి, నేను వీడియో చేస్తాను మళ్ళీ. ఫస్ట్ ఫేజ్లో చాలా దూరం వచ్చింది. సెకండ్ ఫేజ్ మీ ఫస్ట్ ఫేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతే సెకండ్ ఫేజ్కి అవసరం లేదు వస్తుంది అంటే టోటల్ సో మీకు చూపించే ఫీజులు 1 yearవి మాత్రమే, 2 yearsవి కాదు. సో ఈ వీడియోలో నేను సో ఇలా తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సో ఈ ప్రోకి 19K వచ్చింది ఓసీ కేటగిరీ. సో తిను తక్కువ ఆప్షన్స్ పెట్టడం వల్ల తినకు కాలేజ్ అనేది అలాట్ కాలేదు. సో మీరు అందుకే నేను చెప్పేది, మీ ర్యాంకుకు నియర్ బై ఇలా 3K 2K ఉన్నది కాదు, ఒక 10 20 30 ఇలా అప్రాక్సిమేట్గా డిఫరెన్స్ ఉన్న కాలేజెస్ మాత్రమే పెట్టండి. అంతేగాని 10 20K వస్తుంది లేకపోతే లేదు అని మీరు ఆ కాలేజెస్ పెడితే అవి రావు, ఇబ్బంది పడతారు. సో నియర్ బై ఉన్న ర్యాంక్స్కు మినిమం ఒక 10 20 ర్యాంక్స్ డిఫరెన్స్ తప్ప ఎక్కువ డిఫరెన్స్ తీసుకొని పెట్టకండి. నాకు ఓయూలో సీట్ వచ్చింది, ఓకే, తినకు కూడా ఓయూలో సీట్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ బ్రదర్. సో గ్యాప్ సర్టిఫికేట్ అనేది, నేను గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకున్నా అంటే, ఫస్ట్ నాకైతే మీ సేవలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చేసి ఇచ్చారు, కానీ మనం ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళాల్సి ఉంటుంది. సో మీ సేవలో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ పని అయిపోతుంది. లేదు అని అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీకు తొందరగా వస్తుంది. తర్వాత సో ఇక్కడ తిను ఎక్స్ప్లెయిన్ చేశాడు తనకి ఎంత ఫీ కట్టాలని, మొత్తం కట్టాల్సి ఉంటుంది. నేను అంత ఫీ కట్టలేము, సెకండ్ ఫీజు మళ్ళీ సీట్. సో ఇప్పుడు అంత ఫీజు కట్టలేము అనుకున్న వాళ్ళు ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ కాలేజ్ సీట్ అనేది పోతుంది. మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్లో ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజీలోనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ ఫేజ్ కాలేజ్ అనేది ఉండదు. సో 2 years పేమెంట్ కాదు, అది 1 year పేమెంటే కాలేజ్లో. మళ్ళీ ఇంకొకటి, చాలా మంది మళ్ళీ మనం ఇక్కడ పే చేసినాక కాలేజ్కి వెళ్ళి ఏమైనా పే చేయాలని అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. అంటే చాలా వరకు కాలేజ్ అడ్మిషన్ ఫీ అని, నాక్ అక్రిడేషన్ ఫీజ్ అని, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఫీజ్ అని, లేకపోతే యూనిఫామ్ ఫీజ్ అని, లేకపోతే అదర్ యాక్టివిటీస్ ఫీజ్ అని, లేకపోతే బుక్ లెండింగ్ ఫీజ్ అని, ఇలా చాలా వరకు ఫీజులు వసూలు చేయడానికి చూస్తాయి. అంటే నేను ఒక్క కాలేజ్ అని చెప్పట్లేదు, మెజారిటీ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్లో ఇలానే ఉంటుంది. సో మినిమం ఒక 10 to 20K మీరు రెడీ పెట్టుకోండి. అక్కడికి వెళ్ళినాక మినిమం మీకు ప్లేస్మెంట్ ఫీజ్ అని, అడ్మిషన్ ఫీజ్ అని, తర్వాత ఇలా కొన్ని ఫీజులు అయితే చెప్తారు వాళ్ళు. డబ్బులు అయితే కొన్ని అవసరం ఉంటుంది మ్యాక్సిమం కాలేజెస్లో. సో మ్యాక్సిమం అందరి కామెంట్స్కి రిప్లై ఇచ్చాను. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా, లేకపోతే ఇంకేమైనా అర్థం కాకపోయినా కూడా కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. నాకు తెలిసినంత వరకు నేను రిప్లై ఇస్తాను. అంతేగాని మీరు ఇలా తొందరపడి పెట్టుకొని తర్వాత కాలేజెస్ రాకుండా, ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా ఇబ్బంది పడకండి. అందరూ సెకండ్ ఫేజ్కి వెళ్ళండి, ఏం కాదు మీరు సాటిస్ఫై కాకపోతే. కానీ మీకు ఒక్కటి చెప్తున్నా, సెకండ్ ఫేజ్కి వెళ్తే ఫస్ట్ ఫేజ్ సీట్ కావాలని అంటే సీట్ కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిందే. లేదు అని అంటే ఫస్ట్ ఫేజ్ సీట్ వచ్చింది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు ఇవన్నీ, మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా కూడా, నేను ఆల్రెడీ సెకండ్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్ ఇలా ఇవన్నీ వీడియోస్ చేశాను. నేను మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేస్తాను సెకండ్ ఫేజ్కు మనకు డేట్స్ వచ్చినప్పుడు. సో ఈ వీడియో ద్వారా మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అయినాయి అనుకుంటాను. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా, ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. లేదు అని అంటే జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దానిలో పిన్ చేయండి. నేను అందరికీ రిప్లై ఇస్తాను తప్పకుండా. అంటే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను, మరేం టెన్షన్ పడకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరికన్నా యూజ్ అయ్యే వాళ్ళకు, లేకపోతే ఇలా ఐసెట్ ఎగ్జామ్ రాసి అలాట్మెంట్ ఆర్డర్లో కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా డౌట్స్ క్లారిఫై అవుతాయి. సో వాళ్ళకు కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది వీడియో, నాకు కూడా. అలాగే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, లైక్ వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి. ఇట్స్ మ్యూచువల్ హెల్ప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాంట్లో కూడా నేను అప్డేట్స్ ఇవ్వకపోయినా కూడా నేను తప్పకుండా మీకు ఒక వితిన్ 20-30 minutesలో మీకు రెస్పాండ్ అవుతాను. సో ఇన్స్టా అనేది అందుకు మెయింటైన్ చేస్తున్నా. ఇక్కడ కామెంట్స్లో మనం ఎక్కువ డీటెయిల్గా డిస్కస్ చేయలేం కదా, సో అందుకే ఇన్స్టా అని చెప్తున్నాను తప్ప నేను పర్సనల్గా నాకేం బెనిఫిట్ అనేది వస్తుందని నేను ఇన్స్టాలో పిన్ చేయమని అంటలేను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, మీకు చేసినా చేయకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్.